హలో నమస్కారం, వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం ఒక స్టీమ్ మేడ్ టిఫిన్ ఐటెం చేయబోతున్నాము. ఇది ఇడియప్పం అంటారు. ఇలా థ్రెడ్గా ఉంటుంది. ఆయిల్ వాడట్లేదు, బియ్య పిండి ఒక్కటే వాడుతున్నాము. చాలా హెల్తీయే, అలాగే సింపుల్గానే చేస్తున్నాము. జస్ట్ ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటే అందరు చేయొచ్చు. ఇప్పుడు బియ్య పిండి తీసుకుంటున్నాను. ఇది మనం మరక పెట్టించిన బియ్య పిండియే. మామూలు రేషన్ బియ్యం కడిగి ఆరబెట్టి దానితో పిండి పట్టించాను. ఇది ఒక 3 కప్పు తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఏం చేసుకోవాలంటే కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద ఇలా మిక్స్ చేసుకుంటా ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకుంటే మంచిగా హీట్ ఎక్కి ఇలా ఉండలు వస్తుంది. అలాగే మంచిగా హీట్ ఎక్కిపోయి ఒక వాసన కూడా వస్తూ ఉంటుంది పిండికి. కానీ కలర్ చేంజ్ అవ్వకూడదు. ఇలాగే కొంచెం పచ్చి కొబ్బరి కావాలి, మిక్సీలో వేసి క్రష్ చేసి పెట్టాను. అంటే కొంచెం పొడిగా చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉండలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మనం జల్లించుకోండి. అలాగే ఏదైనా బియ్యం ముక్కలు రవ్వలాగా అలాగే ఏదైనా ఉంటే అన్ని తీసేయాలి. అందుకని ఇలాగ జల్లెడ ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం వేసి జల్లించుకొని తీసుకోవాలి. ఈ ఉండలు కానీ ఏదైనా అడ్డం పడితే మళ్ళీ మనం థ్రెడ్స్ చేసేటప్పుడు దాంట్లో నుంచి రాదు. అందుకని ఇది జల్లించుకొని తీసుకోవాలి ముందు. ఇప్పుడు దానికి కావాల్సిన ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేయకుండా చేస్తారు అందరూ, కానీ ఆ థ్రెడ్స్ అటు ఇటు అదుకోకుండా విడివిడిగా రావడానికి మనకి కొంచెం 1 స్పూన్ ఆయిల్ చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. అలాగే మంచిగా బాయిల్ అయిన వాటర్ కావాలి. ఇప్పుడు చూసారు కదా, అలాగా బాయిల్ అయిన వాటర్ తీసుకొని ఈ పిండి కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఓవర్గా పిండి లూస్ అయిపోకూడదు. జస్ట్ పిండి తడిచేటట్టు చూడండి, ఇలా తడిచేటట్టు వచ్చేటప్పుడు ఆపేసేయాలి. ఇంకా ఒక 2 మినిట్స్ అక్కడ పక్కన పెట్టేసి ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి, మంచిగా మనం చేసుకోవచ్చు. కానీ ఇలా చేతితో నలిపితే బాగానే వస్తుంది. ఒక 2 నిమిషాలు ఆగితే చాలు. ఇలాగా మొత్తం కలుపుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా అలా మసాజ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మంచి ఇడియప్పం రెడీ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా తీసుకొని చిన్న అంటే మన చక్రాల గిన్నెలో ఎంత సరిపోతో అలా 3-4 బౌల్స్ చేసి పెడితే మనకి ఈజీగా ఉంటుంది. ఆ ఒక్కొక్క బౌల్ తీసుకొని కొంచెం మంచిగా ఇలా మసాజ్ చేస్తే బాగుంటుంది. ఇలా మనం లాగేటప్పుడు కొంచెం గమ్మిగా ఉండాలి, ఇలా ముక్కలు అయిపోకూడదు. ఇప్పుడు మన ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ బ్రష్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి తురిమి ఇలా వేసి తీసుకోవాలి. ఆయిల్ బ్రష్ చేస్తే మనకి ఏంటంటే ఇడియప్పం దాంట్లో అదుకోకుండా ఈజీగా తీయడానికి ఉంటుంది. అలాగే వాష్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి తురుము ఇలా వేసేసి, ఈ పచ్చి కొబ్బరి తురుము లేకుండా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దీనికి మసాలా కర్రీతో తింటాం కదా. ఇది అవసరం ఉండే వాళ్ళంటే ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు మన చక్రాల గిన్నె ఉంది కదా, అది తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ బ్రష్ చేసుకోండి, మంచిది. ఇలాంటి చిన్న హోల్ ఉండే తీసుకోండి. ఈ హోల్ ఎంత చిన్నదైతే అంత మంచి ఇడియప్పం వస్తుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ బ్రష్ చేసుకుంటే మనకి ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం లోపల అంతా ఆయిల్ రాసుకొని ఒకసారి దీని మీద కూడా రాసామనుకో మనకి తిప్పడానికి ఈజీగా ఉంటుంది. అలాగా రెడీ చేసుకోండి. మనం రెడీ చేసి పెట్టిన బౌల్ ఒకటి తీసుకొని దాని లోపల పెట్టేసి ఇది టైట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మన ఇడ్లీ షేప్ ఎంత ఉంటుంది అలాగే రౌండ్గా చుట్టేసుకోండి. ఇడియప్పం రెడీ అయిపోతుంది. ఒకవేళతో ఇలా చిన్న కట్ చేసుకుంటే థ్రెడ్ కట్ చేసుకోవచ్చు. ఇలాగా ఎక్కువ పెద్దది మందంగా చేసుకోవద్దు, అప్పుడు అదుకొని పోయింది. చిన్నగా ఒక 2-3 చుట్టులు అలా వచ్చేటట్టు చేస్తే చాలు. ఇప్పుడు మనం ఇది ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత పెట్టేసుకోండి. అలాగే ఇంకా ఒక ఇటు కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా పెట్టేసి మనం మూత పెట్టేద్దాము. జస్ట్ 5 మినిట్స్ చాలు, తొందరగా ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం పిండి ఫ్రై చేసాము, అలాగే బాయిల్ వాటర్ పోసాం కాబట్టి 5 మినిట్స్లోనే ఇడియప్పం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది తీసేయచ్చు. ఒక స్పూన్తో జస్ట్ ఇలా తీసేస్తే వచ్చేసిద్ది. చక్కగా ఇడియప్పం రెడీ అయిపోయింది. చాలా ఈజీగానే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, వెజిటబుల్ మసాలా కానీ, ఏదైనా చనా మసాలా కానీ, ఏ కర్రీ అయినా బాగుంటుంది. కొంచెం మసాలా కర్రీలు ఏదైనా మనం దాంతో తినేయచ్చు. చూడండి థ్రెడ్స్ ఎలా వచ్చిందో. ఇలా మనం ఆపోజిట్ సైడ్స్కి ఇలా తీసేస్తూ వచ్చేస్తూ ఉండదు. అలాగే ఉండే పర్ఫెక్ట్ ఇడియప్పం రెడీ అయిపోయింది. అదుకొని ముద్దలాగా అయిపోతే అంత బాగుండదు. అందరూ ట్రై చేసి చూస్తారు కదా.
తప్పకుండా ట్రై చేయండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.